बोलो यीशु महाराज की जय। बोलो यीशु महाराज की जय। మన యేసు స్వామికి జై। మన యేసు స్వామికి జై। స్తోత్రం స్తోత్రం। మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, పరిశుద్ధుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావములు కలుగునుగాక। మహిమ మహిమ అందరూ చెప్పాలండి, స్వరాలు ఎత్తి మహిమ 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 మహిమ, ఘనత 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 ఘనత, ప్రభావములు 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 నా ప్రభుకే చెల్లునుగాక। ఆమేన్ ఆమేన్। ప్రేమటి దేవుని సంగమా, మరి ప్రతి ఒక్కరు ఈ అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మనసారా ప్రభువును స్తుతించండి। ప్రభు మనల్ని ప్రేమించి ఈ నూతన దినాన్ని, నూతన రోజును ఈ దైనందిన జీవితంలో ప్రభు ప్రసాదించాడు। ఆ స్వామిని మనం మనస్ఫూర్తిగా మనము కీర్తిద్దాము, స్తుతిద్దామండి। స్తోత్రం 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 స్తోత్రం। స్తుతించేదాని నామం దేవా అనుదినం, స్తుతించేదాని నామం దేవా అనుక్షణం, దయతో కాపాడినావు, కృపని చూపించినావు, దయతో కాపాడినావు, కృపని చూపించినావు, నిన్ను నే మరువనేసు, నిన్ను నే వీడువనేసు, నిన్ను నే మరువనేసు, నిన్ను నే వీడువనేసు, స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా అనుక్షణం। దేవా ఈ దినం, దేవా ఈ దినం మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక। ఈరోజంతా నా ప్రభువు మిమ్మల్ని రక్షించి కాపాడునుగాక। మరి ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రియులను బట్టి, ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి, అలాగే మరి వ్యాపారాలు చేస్తున్న ప్రియులను బట్టి మరి నా ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక। ఉద్యోగాలు చేస్తున్న వారిలో మరి కొందరు ప్రమోషన్ కొరకు ఎదురు చూసేవారు ఉన్నారు। మరి చూస్తున్న వారిని కూడా దేవుడు మరి మంచి స్థాయిలో, దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో నుంచునుగాక। అలాగే మరి ఉద్యోగాల వేటలో ఉన్నారు కొందరు, ఉద్యోగాలు సంపాదించుకోవాలని, మరి అలాంటి వారు కూడా చదువుకొని ఉద్యోగాల కొరకు మరి వేం చేస్తున్న ఆ ప్రియుల విషయంలో కూడా, మరి ఎదురు చూస్తున్న వారి విషయంలో కూడా నా ప్రభు కార్యాలు జరిగించునుగాక। ప్రయాణం చేస్తున్న వారు ఉన్నారు, దూర విదేశాలకు పోయేవారు చదువుకోవటానికే కానీ, ఉద్యోగాల నిమిత్తం వెళ్తున్నవారు మరి క్షేమకటి ప్రయాణం దయచనగాక। దూర సమీప ప్రాంతాలకు వెళ్తున్న ప్రియులకు మంచి ప్రయాణాలు నా ప్రభు దయచేయనుగాక। అలాగే మరి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటారంటే దోస్ ఆర్ సెలబ్రేటింగ్ వెడ్డింగ్ యానివర్సరీస్ అండ్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ celebration of birthday, I greet you, I wish you a very blessed happy wedding anniversaries and also happy birthday to you all. Hallelujah. God bless you. దేవుడు ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక। అలా మరి సమస్యలతో, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు। ఇంకా మరి
ఆరోగ్య సమస్యలతో ఉన్నారు, కొందరు ఆరోగ్య సమస్యలు. మరి ఈ అనుభవాలు ఉండేళ్ళ వారికి అర్థం అవుతూ ఉంటాయి. ఊరికనే నేనేదో చెప్పడం కాదు, కానీ ఈ అన్ని అనుభవాల నుండి వెళ్తున్నాం కాబట్టి మరి హృదయం అట్టడుగుల నుండి వస్తున్న మాటలే అన్నీ. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కొందరు. నా ప్రభు మిమ్మల్ని ముట్టి మంచి ఆరోగ్యాలు దయచేయనుగాక. భయపడకండి, తొందరపడకండి. జస్ట్ నిదానంగా ఉండండి, నిదానించి కాస్త ఓపిక పట్టి ఉండండి. కొంత సమయం ఓపిక పట్టండి. అన్ని పరిస్థితులు సమయాలను కూడా కుదుట పడతాయి. ఆమేన్. ఆర్థిక సమస్యల నుండి విడిపించునుగాక, అనారోగ్య సమస్యల నుండి నా ప్రభు విడిపించునుగాక. మరి మిమ్మల్ని అందరినీ తలగా ఉంచునుగాక. నా ప్రభు దేవులారా, మందిరానికి వెళ్ళే భక్తులారా, మిమ్మల్ని నా ప్రభు తలగా ఉంచునుగాక. అలాగే పరిచర్య చేస్తున్న సేవకులు కొందరు ఈ వాక్యం మరి వింటున్నారేమో. నా ప్రభు దైవ సేవకులు, నాతోటి సేవకులారా, మిమ్మల్ని కూడా నా ప్రభు గొప్పగా ఆశీర్వదించునుగాక. అలాగే మరి మన దేశాన్ని బట్టి, మన దేశంలో ఉంటున్నటువంటి మన నాయకులు, పాలకులను బట్టి దేశంలో పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రతి వ్యతిరేకతను దేవుడు కాల్చివేయనుగాక. ఈ మామూలు ఇవన్నీ ఎందుకంటే బైబిల్లో కూడా మరి యూదులకు ఎన్నో చట్టాలు వచ్చాయి. ఆయన దేవుడు అణిచివేశాడు యేసు నామంలో. మరి క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా రూపపడే ఏ ఆయుధం వర్తిల్లదు, అణిచివేయబడును గాక. పాలకులు, నాయకులందరినీ దేవుడు ఆశ్రయించినట్టుగా మన దేశం అంతా కూడా మరి వర్ధిల్లాలి, సస్యశ్యామలంగా ఉండాలి. మన దేశాన్ని బట్టి, నాయకులను బట్టి, దేశంలో జరుగుతున్న సేవను బట్టి, సంఘ కాపులను బట్టి, అలాగే యేసయ్య కృపా పరిచయం బట్టి, మమ్మల్ని బట్టి సహకరిస్తున్న మిమ్మల్ని బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పుణ్యనామంలో మీకు వందనాలయ్యా అమ్మ. వందనాలు చేస్తూ దేవుని కృప మీకు తోడైనగాక. మరి ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్ దేవుడు మనకిచ్చాడు. వాక్యాన్ని చూద్దామండి. మీ ప్రార్థన మనవులు మరి తెలియజేస్తూ సహకారాలు కూడా అందిస్తూ ఉండండి. ఓకే అండి, వాక్యంలోనికి వెళ్ళిపోదాము. కీర్తనలు, ఉదయాన్నే కీర్తనలు, సామెతలు చదువుకుంటేనే బాగుంటుందండి. మరి కీర్తనలు 54, క్షమించాలి 53, 54 వచ్చిన. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. మరలా చదువుతానండి. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా, మరి ఇదిగో ప్రభువే నాకు సహాయకుడు, ప్రభువే. మరి ఇంకొకరు లేరు మనకు సహాయం చేయటానికి ఇంకొకరు లేరు. మరి లోకులకు 4 దిక్కులు ఉండొచ్చు, కానీ మనకు దిక్కు మాత్రము ఒకటే దిక్కు ఉంది. అది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏమని వింటున్నారా? ఇదిగో దేవుడే నాకు సహాయకుడు మొదటిది. రెండవది ఏంటంటే ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఏమండి, నేను ఇందాకే అనుభవాలు ఏంటండి? అనుభవాలు పిల్లలకి ఏం తెలియదు. చిన్నపిల్లల స్కూల్కి వెళ్ళే పిల్లలకి, కాలేజీకి వెళ్ళే వారికి, యవనస్తులు పెద్దగా అర్థం జీవితం అంటే ఏంటి లైఫ్ అనేది. మరి పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలు కానీ 40 సంవత్సరాలు దాటి 35 సంవత్సరాలు, 30 తర్వాత 35, 40 వచ్చేసరికి అప్పుడు జీవితం అంటే ఏంటి, కుటుంబం అంటే ఏంటి, పిల్లలు అంటే ఏంటో అర్థం అవుతుంది. సమస్యలు మరి కృంగిపోయి ఉంటారు, సమస్యలలో కృంగిపోయి ఉంటారు. ఆర్థిక సమస్యలే కానీ, అనారోగ్య సమస్యలే కానీ, మానసిక సమస్యలు ఏంటంటే లోకం ఎలా ఉంటుందంటే మనం బాగున్నా లోకం ఓర్చుకోదు, భరించదు. మనము బాగాలేకపోయినా రాళ్ళు
విసిరే లోకం కదండి. మరి అవమానాలు, బాధలు, నిందలు పడుతూ ఉంటాయి. మరి కాయలున్న చెట్టుకే కదండి రాళ్ళ దెబ్బలు కదా. కాయలు ఫలాలున్న చెట్టుకే మరి రాళ్ళు విసురుతారు. మరి మంచివారికి మంచివారి మీదే ఫలిస్తున్న వారి మీదే మరి బురద జల్లే రకం సమాజం, లోకం. అయితే ప్రియులారా, మరి ఇక్కడ ప్రాణానికి అలాంటి సమయంలో మరి ఆదరణ అవసరం. నా జీవితంలో కూడా నేను 98 లక్షం పడ్డాను. నా ప్రాణం విసిగిపోయింది. నేను అనుకున్నాను ఇక నాకు భవిష్యత్తు, జీవితం ఉండదు, చచ్చిపోతానేమో, మరి మధ్యలోనే ప్రాణం పోతుందేమో, ఇక నేను చనిపోతానులే అని అనుకున్నాను. ఎందుకంటే లేదు, అది ఎక్కడ అవకాశం లేదు. కనబడుతుంది, కళ్ళెదుటే కనబడుతుంది, ఎవరు లేరు. ఒక అనాథగా ఉండిపోయా. మరి ఈ అనాథను, దిక్కులేని నన్ను దేవుడు ఏం చేశాడు? తన సేవకు పిలుచుకున్నాడు. ఆయన పనిలో నన్ను పెట్టుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిజంగా అండి, నా జీవితంలో నేను రక్షింపబడక మునుపు ఎక్కడైనా మందిరాలు, చర్చిలే కానీ, చర్చి మీద మా సిలువే కానీ కనబడితే ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఏడ్చిన రోజులు ఉన్నాయి, దుఃఖపడిన రోజులు ఉన్నాయి. ఆ సిలువను చూసి ఆదరింపబడ్డాను, దుఃఖించిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఆ సిలువే నన్ను ఆకర్షించాడు, ప్రభువే ఆకర్షించాడు. కాబట్టి ప్రియమైన దేవుళ్ళారా, మొదటిది ఏంటి? ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, దేవుడే మీకు సహాయకుడు. రెండవది, మీ ప్రాణమును ఆదరించువాడు ఆయనే. కృంగిపోయారా? సహాయం లేదనుకుంటున్నారా? మాకు ఎవరు సహాయం చేయట్లేదు అనుకుంటున్నారా? దేవుడు ఉన్నాడు. దేవుడు ఏదో రూపంలో సహాయం చేస్తాడు. మీ ప్రాణాలు విసిగిపోయాయా? వేసారిపోయాయా? మీ ప్రాణాలను ఆదరించువాడు నా ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు మిమ్మల్ని ఆదరించి నా ప్రభు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడగు తండ్రి, మహాగణుడ, మాకు సహాయం చేసే దేవుడవు, అలాగే మా ప్రాణములను ఆదరించే ప్రభు అయ్యా, మరి వాక్యం వింటున్నా ప్రియులు మరి సహాయం లేక అల్లాడిపోతూ ఉన్నారు. సహాయం చేయండి ప్రభు. ఈ క్షణమే సహాయం కలుగునగాక. అలాగే వారి ప్రాణములకు ఆదరణ దయచేయండి, ఆదరించండి. ఒక తల్లి ఆదరించినట్లుగా మీరు ఆదరించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ఆమేన్.